చూశానో ఈ అందాల మహారాణి చిరునవ్వుని ఆనాడు అల్లైనా వేచుంటానే నీ కోసమే నాకేం కష్టమైనా భరిస్తానే సంతోషమే. ఎలా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ ఎఫెక్ట్ రెండు ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ టెక్స్ట్తో ఇట్లా లిరిక్స్ ఉంటాయి, మొత్తం చూసుకోండి ఒకసారి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, ఫాంట్ లింక్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 14.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. అలా ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా. ఇలానే లాస్ట్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా వీడియో స్కిప్ చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే బ్యాక్ వచ్చేసండి. మీకు ఎఫెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ అక్కడ బిట్ మార్క్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మన స్టార్టింగ్ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది, ఇట్లా వస్తుంది. మీరు ఇక్కడ నడుమ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, చిన్న ఫొటోస్ వదిలేసి ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫొటోస్ పైన లాంగ్ ఫొటోస్కి ఒకదానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ లాంగ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోకి మాత్రానికి యాడ్ చేయండి ఫోటోకి ఎఫెక్ట్. ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటోకి ఒకదానికి యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. యాడ్ చేసుకున్నారు, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ మనకు 16.19 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మనం ఇంతకుముందు యాడ్ చేసినాం కదా, ఆ ఫొటోస్ వదిలేసి ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ఫొటోస్కి యాడ్ చేసుకోండి ఈ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్ మొత్తంకి యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు చిన్న ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడ వీడియోకి ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎఫెక్ట్ ఒకటి యాడ్ అయిపోతుంది. చూడండి, చూసి చేసుకోండి. ఫొటోస్ మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేసుకొని కింద మన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.